హే గైస్ వాట్సాప్ గైస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ వినయ్ మొత్తం ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు కరెక్ట్గా జేఎన్టీయూ మెట్రో కింద నుంచి సారీ సో కరెక్ట్గా జేఎన్టీయూ మెట్రో నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నా ఈరోజు మన వీలాగ్ని. ఓకే సారీ బ్రో. ఎనీవే సో ఈరోజు అయితే చిన్న బ్రేక్ఫాస్ట్ రైట్కి వెళ్తున్నాం అనమాట. అండ్ ఆల్రెడీ ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నాము. అండ్ ఏంటంటే కంప్లీట్ సిటీ నుంచి వెళ్తున్నాం ఈరోజు రైడ్ని. లైక్ మియాపూర్ నుంచి వెళ్ళి గట్కేసర్కి. లాస్ట్ వీలాగ్లో నేను వరంగల్కి వెళ్ళినా కదా, సేమ్ రూట్ అనమాట. సో అక్కడ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని కీసరగుట్టకి వెళ్తాము. కీసరగుట్ట దగ్గర ఒక చిన్న లేక్ ఉంటుంది, అది ఎక్కడికి ఏం లేక్ అనేది నేను చెప్తా. సో ఇప్పుడైతే రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి వెళ్ళి. ఫస్ట్ ఇక్కడ జేఎన్టీయూ దగ్గర పెట్రోల్ కొట్టించేసుకొని స్టార్ట్ అయిపోతాం. వెళ్తూ మాట్లాడతా ఎక్కడికి అండ్ ఎంతమంది వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అని చెప్పేసి. స్టార్టెడ్ బ్రో. మన హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి, మనోడేమో ఇక ఇది చెప్పాల్సిన పని లేదు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ బైక్కి. అఫ్కోర్స్ దాన్ని కూడా అనుకో, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్. అండ్ మనోడేమో అర్థం కాలే, యా ముందే ఉంది, ఆపేద్దాం. ఇంకోటేమో మన అడ్వెంచర్ 390. నేనైతే క్లియర్గా ఇప్పుడు నాకు అడ్వెంచర్ 390 తీసుకుంటారా, ఇప్పుడు రైడ్ చేయలేదు 390, ఒకసారి రైడ్ చేసి చూస్తా అని చెప్పిన. సో మొత్తం 4 బైక్స్ దిస్ టైం. అండ్ ఇంకా ముందు వస్తున్నారు. ఏమైంది ఎవరా అగ్గో, ఎక్కడికి వెళ్తున్నాం అంటే యూటీఎం అని ఒకటి ఉంటుంది అన్నమాట కీసరగుట్టకి దగ్గరలో. అండర్ ద మూన్ అని చెప్పేసి అంటారు. సో అక్కడ ఒక లేక్ ఉంటుంది అండ్ వ్యూ చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఏంటంటే మన బైక్స్ తీసుకొని డైరెక్ట్ మనం లేక్ దగ్గర దాకా వెళ్ళి వస్తుండే. బట్ ఇప్పుడు కొంచెం ఏదో గొయ్యి తవ్విండ్లు అని చెప్పేసి తెలిసింది, లాస్ట్ వీక్ వెళ్ళిన పర్సన్ చెప్పాడు అనమాట. సో అక్కడ బైక్స్ పెట్టేసి నడుచుకుంటూ లోపలికైతే వెళ్తున్నారంట. అదొక్కటే కొంచెం సాడ్గా ఉంది. ఎందుకనంటే ఎక్స్పెక్టేషన్ మంచిగా హ్యాపీగా మనం బండి లేక్ దాకా తీసుకెళ్తే అసలు అమేజింగ్ ఫొటోస్, అసలు ఫొటోస్కి ల్యాండ్స్కేప్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మన విండోస్ కంప్యూటర్ లాంటి అర్థం చేసుకోండి, అట్లాంటి లొకేషన్ అది. బట్ అన్ఫార్చునేట్గా ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఇక. బట్ లొకేషన్ యాక్చువల్గా అయితే బాగుంటుంది. వినయ్ మౌతం అని ఉంటుంది అన్న, వినయ్ మౌతం. ఇక్కడ బండి పైన ఉంటుంది, ఫోటో తీసుకో అయిపోతుంది. థ్యాంక్స్ అన్న. కేపీహెచ్బి. సో మనకి ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ జాయిన్ అవుతారు, యాడ్ అవుతారో నాకు అసలు గుర్తులేదు. కేపీహెచ్బి దగ్గర కూడా ఎవరు యాడ్ అవుతారు అన్నట్టుగా విన్నా. బట్ నేనైతే ఏం చేస్తా అంటే ఇప్పుడు లైన్గా ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. సో ఎవరైనా నాకు మనోడిని లెక్క కనిపిస్తే ఆగుతా, లేకపోతే గైస్ సీదా లొకేషన్కి వచ్చేయండి అని చెప్పాలి. ఇంకా ఇన్స్టాగ్రామ్లో పెడతా, ఆడికి వెళ్ళాక పెడతా, ఉప్పల్కి వెళ్ళాక. ఎవరినైనా మిస్ అయితే గైజ్ జస్ట్ వెంటనే రిప్లై అయ్యండి, ఇక్కడ వెయిట్ చేస్తాం, లేకపోతే వెళ్ళిపోతాం అని చెప్పేసి ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళిపోతాం. ఇంకా మొత్తం హైదరాబాద్లో నేను మిస్ అయ్యేది పరేడ్ గ్రౌండే. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది క్రికెట్ ఆడుతుంటే. అబ్బా 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 అబ్బా, ఎవరి బాల్ ఎవడు పట్టుకుంటాడో తెలియదు. క్రేజీ ఉంటుంది. ఇప్పుడు మెట్రో వచ్చింది, రావాలనుకుంటే ఈజీగా ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు. బట్ గ్రౌండ్లో ఏం కన్ఫ్యూజన్ ఉంటుంది బాబా. కొన్ని 50 కన్నా ఎక్కువ టీంలు ఉంటాయి గ్రౌండ్లో. బట్ క్రేజీ ఉంటుంది అట్లా ఆడితే కూడా. ఒకప్పుడు ఆ రోజులే పోయినాయి, ఆ రోజులు మారిపోయినాయి. ఇంకా అసలు ఇప్పుడంతా కార్పొరేట్ గేమ్స్ అయిపోయినాయి. ఈరోజు ఇప్పుడే సికింద్రాబాద్కి వచ్చిన, నిజాంపేట నుంచి ఇక్కడ వరకు అంటే జేఎన్టీయూ విలేజ్ ఏదైతే ఉందో అక్కడ మెట్రో నుంచి వెళ్ళి ఇక్కడ వరకు నేను వచ్చిన గైస్. త్వరగానే వచ్చిన. బట్ ఎందుకు చెప్తున్నా మళ్ళీ అంటే ఒక్క సిగ్నల్ దగ్గర ఆగలే, ఒక దగ్గరనేమో కావాలని ఆగలే. ఎందుకనంటే నార్మల్ అది 4 రోడ్ సిగ్నల్ కాకుండా ఇప్పుడు నార్మల్ హైవేలో ఒక చిన్న సిగ్నల్ వస్తుంది కదా, ఎర్లీ మార్నింగ్ కదా, ఎవడు అవతలేడు, జప్ప తమ్ముకుండా పోతున్నాడు. ఆగాలంటే భయమైంది. ఈ మధ్య ఒక భయం స్టార్ట్ అయిందన్నమాట. ఎవరో వీలాగ్ చూసినా మన శ్రీమాన్స్ అన్నిదో ఎవరిదో సిగ్నల్ దగ్గర ఆగితే బాగా వెనకకెళ్ళి కొట్టిండు ఎర్లీ మార్నింగ్ కదా, సిగ్నల్ దగ్గర ఎవడు ఆగడు. ఈ క్యాబ్లు, ఆటోలు, స్కూల్ బస్సులు ఏం ఆగవు ఎర్లీ మార్నింగ్. నేనేదో పెద్ద రెస్పెక్ట్ ఇచ్చి ఇప్పుడు ఆగి గుద్దించుకున్నాడు ఎందుకు రవే అనిపించింది. ఖాళీగానే ఉంది, ఎవరు లేరని చెప్పేసి కొట్టేసిన. ఒక్క దగ్గర యాక్చువల్గా ఆగాలనుకున్నా, బస్ పక్కకి వెళ్ళి చప్పున కొట్టేసుకుంటూ వెళ్ళిపోయినా. కత్తా నాకు అసలు సిగ్నల్ కలిపి అబ్బా మిస్ అయింద్రపోయి అనుకున్నా. సో బేసిక్గా
ఏ సిగ్నల్ దగ్గర ఆగలే, ఎక్సెప్ట్ ఒక్క దగ్గర బోయినపల్లి దగ్గర ఆయన, అంతే. సో ఉప్పల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది ఉప్పల్లో. ఇదో పెద్ద పంచాయతీ. ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు కొంచెం ముందు పోయే వరకు ఏదో పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. సో రిటర్న్లో మేము ఈ రూట్ తీసుకోము. ఇంకా ఈ రిటర్న్లో ఈ రూట్ తీసుకున్నాం అనుకో బిస్కెట్ అయితే మనం అట సిటీ నుంచి వెళ్తాం కదా. సో రిటర్న్లో ఏం చేస్తామంటే మనకి ఇక్కడ లేక్ ఎక్కడైతే ఉందో అక్కడ వెనక నుంచి వెళ్ళి ఒక సర్వీస్ రోడ్ ఉంటుంది మనకి, డైరెక్ట్ మన మియాపూర్ దాకా. సో సర్వీస్ రోడ్ తీసుకొని వెళ్తాము. బట్ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ప్రాబబ్లీ ముగ్గురేమో ఉన్నట్టున్నారు. సో వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా నేను యాక్చువల్గా టాప్ బాక్స్ ఇద్దాం అనుకున్నా ఈరోజు. ఎందుకు అని అంటే నా వైల్డ్ లైఫ్ నా డిఎస్ఎల్ఆర్ను నా లెన్స్ పట్టుకొని వద్దాం అనుకున్నా. ఎందుకు అని అంటే లేక్ దగ్గర కదా, కొంచెం మంచి మంచి బర్డ్స్ ఏమైనా కనిపిస్తే ఫోటోలు దిగుదామని చెప్పేసి అనుకున్నా. బట్ కుదరలేదు. నా డిఎస్ఎల్ఆర్ ఓపెన్ చేస్తే టిక్ అని కొట్టుకుంటుంది బ్యాటరీ. అది ఆల్మోస్ట్ 2-3 అవర్స్ పెడితే తప్ప ఫుల్ అవ్వదు ఆ డిఎస్ఎల్ఆర్ బ్యాటరీ. ఆడ వద్దురా బాబు అని చెప్పి పడేసిన. ఇంకా బై ద వే మీకు చెప్పడం మర్చిపోయినా, ఈ బ్రేక్ఫాస్ట్ రైడ్ కుడ్ బి మై లాస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఈ మంత్లో హైదరాబాద్లో. ఎందుకు అని అంటే నేను లాస్ట్ టైం చెప్పినా కదా, నా జాబ్ కొంచెం అంటే లాస్ట్ వీలాగ్లోనే చెప్పినా మీకు, జాబ్ స్టేటస్ కొంచెం అటు ఇటు ఉంది, స్టెబిలిటీ లేదని చెప్పేసి. యాక్చువల్గా నా జాబ్ అది దొబ్బింది అని చెప్పేసి అన్నాను. అది ప్లాన్డ్ అన్నమాట. అంటే నాకు లాస్ట్ ఇయర్ 2023లోనే యాక్చువల్గా నాకు తెలుసు నా జాబ్ పోతారా భయ్ అని చెప్పేసి. ఎందుకు అని అంటే మా కంపెనీస్ కొన్ని మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అవుతూ ఉంటాయి కదా. సో M&Aలో కామన్ అనమాట ఇవన్నీ. సో అట్లా పోయింది. June 30 నా లాస్ట్ డేట్ ఉండే, అండ్ జూలై అంతా ఖాళీ అనమాట. బేసిక్గా ఈ మంత్ మొత్తం బేవర్స్ మనం ఎయిర్ ఫోర్స్. సో August 1 నాకు కొత్త జాబ్ ఒకటి జాయినింగ్ అనమాట. బట్ ప్రాబ్లం ఏంటి అంటే అది మనకు హైదరాబాద్లో కాదు, బెంగళూరు. వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో ఒక 20-23 డేస్లో మనం బెంగళూరుకి షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. సో షిఫ్టింగ్ అనంటే ఇక కంప్లీట్గా అక్కడికి వెళ్ళి హైదరాబాద్ రాను అన్నట్టు కాదు, మళ్ళీ వస్తూనే ఉంటా. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అయితే ఖచ్చితంగా వస్తా. సో వచ్చినప్పుడు ఏమైనా రైడ్ చేస్తాను హైదరాబాద్లో అనేది అయితే నాకు తెలియదు. బట్ గైస్, మంచి కంటెంట్ అయితే రాబోతుంది యూట్యూబ్లో. ఎవ్రీ వీకెండ్ నేను అక్కడ ఉన్న ప్రతి వీకెండ్ చిన్న రైడ్కి అయితే ఖచ్చితంగా వెళ్తా. అండ్ ఇమాజిన్, మన దగ్గర వీకెండ్ రైడ్స్ ఇప్పుడు చేస్తున్నా. బెంగళూరులో వీకెండ్ రైడ్స్ అంటే అర్థం చేసుకోండి, సూపర్ లొకేషన్స్ ఉన్నాయి బెంగళూరు చుట్టూ. సో ఇప్పటివరకు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఆర్ వీకెండ్ రైడ్ మనం బెంగళూరులో చేస్తాం అనుకుంటా. ఎనీవే, సో ఇప్పుడు మనం అసలు ఎంతసేపు ఉంది, ఎంత డిస్టెన్స్ ఉందో కూడా తెలియదు. మ్యాప్స్ కూడా పెట్టుకోకుండా బ్లైండ్గా పోతున్నా. ఎందుకంటే నాకు ఈ రూట్ తెలుసు కాబట్టి. సో గట్కేసర్ వరకు అయితే వెళ్తా. ఇక గట్కేసర్ పోయిన తర్వాత మ్యాప్ అయితే పెట్టుకుంటా. సో గట్కేసర్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికైతే. అండ్ గట్కేసర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ముందుకెళ్ళిన తర్వాత. సో లోపలికి వెళ్ళిపోతాం, విలేజెస్ లోపలికి. సో ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు లోపల నుంచి వెళ్ళి సీదా అటు నుంచి అటే వెళ్ళిపోతాం. ఇంకా ఇటు రాము ఇక మళ్ళీ ఇటుదికి వస్తే ఇక మళ్ళీ మనకి బిస్కెట్ అయిపోతాం. గట్కేసర్ దగ్గర లోపలికి వచ్చిన తర్వాత ముందు ఒక రైడ్ చూపించింది. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి 17 కిలోమీటర్స్, జస్ట్ 17 కాదు, జస్ట్ 17 కిలోమీటర్స్ ఉంది గైస్. 31 మినిట్స్ ఉందన్నమాట. సో మోస్ట్ లైక్లీ నెక్స్ట్ 30 మినిట్స్లో మనమైతే మన డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. ఇట్లాంటి వెదర్లా ఇట్లా ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తుంటే ఈ వైజర్ నాకు వేసుకోవాలనిపించదు అసలు. వైజర్ ఇట్లా ఒక్కసారి తీస్తే సచ్ ఏ ప్లెజెంట్ ఫీలింగ్ అసలు. అబ్బా ఎంత మంచిగా ఉంది వైజర్ తీస్తే. బట్ ఎక్కువసేపు ఇలా తీసి నడిపినా అనుకో ముక్కు మూతి పగిలిపోతే నాది సరదచ్చి. బట్ వెరీ నైస్.
ఆల్మోస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. 3 minutes ఉంది. సో మీకు ఇది మధ్యలో కొంచెం అడ్డొస్తుంది, ఎందుకంటే కొన్ని షార్ట్స్ తీసిన దీనికన్నా ముందు పెట్టేసిన కదా, సో చూసే ఉంటారు. సో మళ్ళీ తీయడం ఎందుకు, 3 minutes కావడం ఎందుకు అని చెప్పేసి అట్నే కంటిన్యూ చేస్తున్నాను అనమాట, అట్నే పెట్టేసి 2 minutes మోర్. ఎవరని అమ్మాయి ఆఫ్ రోడింగ్ ఎక్కువ ఉన్నది కదా, మొత్తం లొందలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ లెఫ్టా రైట్ ఉంది. వచ్చేసినావా? అందరు ఇక్కడ ఆపేసింది కదా. లుక్స్ లైక్ ద లాస్ట్ స్పాట్ ఆర్ లాస్ట్ స్టాప్. ఇడికే లాస్టా? మరి బైసైకిల్ పట్టుకొని వస్తుండే కదా అప్పుడే. అదే కదా. ఫైనల్గా మేము UTM అండర్ ద మూన్ లొకేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ మీకు లొకేషన్ షార్ట్స్ అన్నీ అబ్వియస్లీ ఇన్స్టాలో చూపిస్తా, బట్ కొన్ని షార్ట్స్ చూపిస్తా. ఇప్పుడు చూడండి, వెనకాల చూడండి, కంప్లీట్ లేక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి ట్రీస్ ఉన్నాయి. అమేజింగ్ ఉంది. అక్కడికి పోవడానికి లేదు, బట్ అటు సైడ్ నుంచి వేరే రూట్ ఉందేమో అనిపిస్తుంది గైస్. అక్కడికి వెళ్తే మాత్రం క్రేజీ ఉంటుంది. సో జస్ట్ ఇలా వచ్చినాం. అండ్ ఇక్కడ మా వాళ్ళందరూ అక్కడ గ్యాంగ్ అక్కడ నిలబడ్డారు. ఇన్స్టా తీసుకున్నా బ్యాగ్ల నుంచి. సో కొన్ని షార్ట్స్ ఇస్తా. అండ్ చాలా 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 ఘాటుకు వస్తుంది. ప్రాబబ్లీ ఇంకేపు వచ్చి మాట్లాడేది, ఐ డోంట్ నో ఎట్లా వస్తుంది వాయిస్, బట్ మా లగేజ్ అయితే అక్కడ పెట్టేసినాం. హోప్ఫుల్లీ ఎవరు తీసుకోవాలని అనుకుంటున్నా. సో ఒక్కసారి మన వాళ్ళ దగ్గరికి పోదాం. అండ్ వెళ్ళేటప్పుడు మన వాళ్ళందరి పేర్లు అండ్ వాళ్ళ ఇంట్రొడక్షన్ అయితే చెప్తా. బట్ ఇప్పుడైతే ఒకసారి మొత్తం చూపిస్తా ఇన్స్టాతోని. లుక్ ఎట్ దోస్ షార్ట్స్. నాకు లొకేషన్ అయితే లైక్ నైస్ నచ్చింది నాకు. లేక్ యార్డ్ సైడ్ మొత్తం ట్రీస్ ఉన్నాయని చెప్పేసి అన్నా కదా. సో అక్కడికి వస్తామో రామో తెలీదు అని చెప్పిన, బట్ వి యాక్చువల్లీ కేమ్ అనమాట. వెరీ నైస్, అమేజింగ్ ఉంది. అంటే చల్లగా ఉందన్నమాట. ఈ గాడ్పు కూడా ఎక్కువ వచ్చేస్తుంది. మీకు వినిపిస్తుందా, గాడ్పు వస్తుందా తెలియదు, బట్ ప్లేస్ ఈజ్ అమేజింగ్. ఒక్కసారి నేనేం చేస్తా అంటే మనలందరినీ పరిచయం చేపిస్తా. బేసిక్గా నేమ్స్ చెప్తా. ఎందుకనంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళి ముగ్గురు అటు వెళ్తున్నాం, ముగ్గురు ఇటు వెళ్తున్నాం. అప్పుడే చెప్దాం అనుకున్నా, బట్ ఐ థాట్ దిస్ ఇస్ ద బెస్ట్ టైం. సో ఫస్ట్ వచ్చేసి మన పేర్లు మళ్ళీ సేమ్ థింగ్ గుర్తు రావట్లేదు. సుబ్రహ్మణ్యం. ప్రాబబ్లీ రైడ్ అయిపోయిన తర్వాత గుర్తొస్తాయి. మళ్ళీ వీడియో ఎడిట్ చేస్తా కదా, సో అప్పుడు పేర్లు విని 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 గుర్తుంటాయి అనమాట. నరేంద్ర అదొకటి గుర్తుంది. పవన్, భరత్ కుమార్. ఈ పవన్ ఎవరో తెలియదు కానీ నువ్వు వస్తుంది వాళ్ళకి. నువ్వు చరణ్. ఇక మనోడు చారి, మీకు మనతో 2 times వచ్చిండు ఆల్రెడీ. లాస్ట్ బ్రేక్ఫాస్ట్ సైడ్లో కూడా ఉన్నాడు. అండ్ ఇక ఇంకొక అబ్బాయి ఆడు ఉన్నాడు,
అక్కడ పోయిండు. ఇంకొక ఇద్దరు ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఒక ఆయన వచ్చేసి వేణు, సాయి వేణు, అండ్ ఇంకొక ఇద్దరు పేర్లు గోప్రోలో చెప్తా, గుర్తు రావట్లేదు. బట్ ఆ ఫోటోలో తమ్నెల్లో ఉన్నారు కదా, బేసిక్గా వాళ్ళందరూ అనమాట. ఆ గూట్లో ఉన్నారు, ఆ గూట్లో. సో ప్లేస్ అయితే బాగుంది. ప్రాబబ్లీ ఒక 5-10 minutes ఇక్కడ ఉండేసి వెళ్ళిపోతాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్యాక్ టు హైదరాబాద్ సిటీ. ఇప్పుడైతే ఈ ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1 కాదు, యాక్చువల్గా మోర్ దెన్ 2 kilometers అయితే లోపలికి వాకింగ్ డిస్టెన్స్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తే లాస్ట్ మీకు వీడియోలో చూపించినట్టు ఆ ట్రీస్ అని ఉన్నాయి కదా, సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం. వెనక పడతావు జారుతుంది అంటున్నావా? ఓకే. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో చెప్పినా కదా 3 kilometers ఈజీగా ఉంది లోపలికి. సో 3 kilometers అయితే ఖచ్చితంగా లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్తే తప్ప నడుచుకుంటూ మనకి ఆ స్పాట్ అనేది రాదనమాట. కొందరు బైక్స్ అయితే తీసుకొని వెళ్ళిండ్రు. మీకు ఆ షార్ట్ ఒకటి తీసిన ఎక్కడి వరకు వెళ్ళిండ్రు అనేది. సో కొందరు వెళ్ళిండ్రు, ఒక 2-3 స్కూటీస్ వెళ్ళినాయి. అడ్వెంచర్ బండి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ అక్కడ ఎవరు లేరు. కంటైనర్ హౌస్ ఉంది చిన్నగా, ప్రాబబ్లీ టికెట్గా దేనికో నాకు తెలియదు. ఇప్పుడైతే ఎవరు లేరు. బట్ ఉంటే మాత్రం 100% ఆపేస్తారు వాళ్ళు, పోనీయరు. సో ఇప్పుడు తక్షణ కర్తవ్యం అయితే మాది బ్రేక్ఫాస్ట్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి రిటర్న్ టు హోమ్. సో మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎక్కడో మనకి మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోతాం అనమాట. ఈ ఆఫ్ రోడింగ్ ఒకటి మంచిగా అనిపిస్తుంది మధ్యలో. సో గైస్, వర్త్ విజిటింగ్. ఎగ్జాక్ట్గా 30 kilometers మియాపూర్ నుంచి, అండ్ ఉప్పల్ నుంచి అయితే 15 kilometers అలా ఉంటుంది అంతే. సో హ్యాపీగా వచ్చేయచ్చు మీరు అండ్ ఎంజాయ్ చేయొచ్చు, మంచి షార్ట్స్ తీసుకోవచ్చు. ఐ లవ్డ్ ద ప్లేస్. మీకు కూడా 100% నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే. సో వర్త్ విజిటింగ్ గైస్, వర్త్ విజిటింగ్. ఖచ్చితంగా రండి. ఐ లవ్ ద ప్లేస్. లైన్గా అందరైతే వస్తున్నారు, 8 members. బై ద వే చెప్పడం మర్చిపోయా, యాక్చువల్గా కుక్కట్పల్లిలో ఇద్దరు జాయిన్ అవుతా ఉన్నారు అనమాట. వాళ్ళిద్దరు మాకు కనిపించలేదు. సో నేను వచ్చేసిన, అండ్ వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత కనిపించింది నాకు. సో బేసిక్గా మేము ఎంతమంది అయినా 8 members అయిపోయినాం అనమాట. 8 కాదు, సారీ 9 members అయిపోయినాం మొత్తం. సో నైస్. సో మేము బ్రేక్ఫాస్ట్ యాక్చువల్గా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం అనమాట. అండ్ ఇప్పుడే ఇలాంటి నిర్మానుషమైన ప్రదేశంలోకి వచ్చి ఇట్లా బండ్లని ఇట్లా పక్కకు పెట్టుకున్నాం. జస్ట్ చిన్న ఒక షార్ట్ ఒకటి మా క్రియేటివిటీతో షార్ట్ ట్రై చేస్తున్నాం. మా వాళ్ళు ఇద్దరు కష్టపడుతున్నారు షార్ట్స్ కోసం. సో ఆ షార్ట్ ఎట్లుంది అనేది జస్ట్ దీని తర్వాత వెంటనే చూపిస్తా. హోప్ఫుల్లీ మంచిగా వస్తుందని అనుకుంటున్నాం. టైం వచ్చేసి 5 to 11 అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఒక 15 minutes ఇక్కడ టైం అటు ఇటు చేసినా సరే 12:30 వరకు అయితే మేము ఇంట్లో పడాలి అనేది టార్గెట్. సో చూద్దాం. సో బండ్లు అయితే పెట్టేసినాం, షార్ట్కి రెడీగా ఉన్నాం. మా సినిమాటోగ్రాఫర్లు అందరూ కొంచెం బిజీగా అటు ఇటు వెళ్తున్నారు. సో చూడాలి ఏమవుతుందో, షార్ట్ ఎట్లా వస్తుందో. ఎటు చూపిస్తుంది? లెఫ్ట్ వద్దు, రైట్ కొట్టు. వాయనాడుకి నేను సోలో వెళ్తున్నా కదా. బెంగళూరు. ఫైనల్గా మేమైతే ఆల్మోస్ట్ మనం ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మెల్లిమెల్లిగా అందరూ డ్రాప్ అవ్వకుంటూ వచ్చేసినాం అనమాట. కొందరు అటు సైడ్ వెళ్ళిపోయినారు మెయిన్ రోడ్ ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి, అండ్ మనం సర్వీస్ రోడ్ పట్టేసుకొని వచ్చేసినాం. మనతో పాటు ఇప్పుడు ఇంకా మొత్తం 4 members ఉన్నాం అనమాట. నేను ఇప్పుడు మియాపూర్లో డ్రాప్ అయిపోతా, అండ్ కొండాపూర్లో ఒకరు, అండ్ ఇంకిద్దరేమో మణికొండ వెళ్తారనమాట. సో
మనం ఇప్పుడు బాచుపల్లి రోడ్లో ఉన్నాం. ఇది మన స్పెషల్ రోడ్. ఎక్కువ శాతం రైడ్లు మనం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తాం లేదా వస్తాం మోస్ట్లీ. సో ఈ రైడ్లో కూడా స్టార్ట్ అవ్వడం మాత్రం అటు నుంచి స్టార్ట్ అయిపోయినాం, సిటీ నుంచి వెళ్ళినాం. అండ్ ఇప్పుడు రావడం మాత్రం ఇట్లా వచ్చినాం అనమాట. సో అక్కడ సినిమాటోగ్రఫీ అని చెప్పినా కదా, ఆ షార్ట్స్ ఎట్లా వచ్చినాయో తెలియదు. మీరు చూసింది ఇప్పుడు ఎట్లా వచ్చినాయో మీకు తెలియాలి. సో హోప్ఫుల్లీ మంచిగా వచ్చినాయని అనుకుంటున్నా, చూస్తే తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి మొత్తం సర్వీస్ రోడే, అసలు సిటీ తగలద్దని చెప్పేసి సర్వీస్ రోడ్ పట్టుకొని వచ్చేసినాం అనమాట ఇక్కడ దాకా. సో మంచిగా వచ్చేసినాం, ఫాస్ట్గా వచ్చేసినాం. కొంచెం నైస్ రోడ్, మొత్తం షాడోస్ అయ్యి మొత్తం చెట్ల మధ్యలోకి వెళ్ళి నడుచుకుంటూ చెట్ల మధ్యలోకి వెళ్ళి రైడ్ చేసుకుంటూ వచ్చినాం. మంచిగా అనిపించింది. ఆల్మోస్ట్ ఇంకా రీచ్డ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను లెఫ్ట్ తీసేసుకుంటా అండ్ మనలో ముగ్గురు కొంచెం ముందుకెళ్ళి సీదా అల్విన్ క్రాస్ రోడ్ దగ్గరికి నుంచి వెళ్ళి ఒకరు కొండాపూర్, ఒకరు మన్నికోట వెళ్ళిపోతారు అనమాట ఇద్దరు. స్ట్రైట్ వెళ్తే మన అల్విన్ క్రాస్ రోడ్ బాచుపల్లి రోడ్ వస్తుంది. అక్కడ రైట్ తీసుకోగానే అల్విన్ సర్కిల్ వస్తుంది. అన్న తెలుసు, కొండాపూరే కదా? కొండాపూర్ తెలుసు కదా నీకు. నేను ఇక్కడ లెఫ్ట్ తీసేసుకుంటా. ఇక్కడ ఇక ఈ పక్కన లెఫ్ట్ తీసుకుంటా, చిన్న గల్లి ఉంటుంది, అలాగే వెళ్ళిపోతా లోపలికి. చలో రైట్ మళ్ళా. అదే చలో మళ్ళా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తా, షేర్ చేసుకుందాం. చలో రైట్. సో ఎనీవే ముగ్గురిని కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసిన. ఇక ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మన ఇంటికి. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ ప్లేస్ గైస్, యూటీఎం వెరీ నైస్ ప్లేస్. ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. ఇంకా 5కి వెళ్ళి 6 o'clock అక్కడ ఉండండి, ఇంకా క్రేజీ ఉంటుంది అసలు. అండ్ చాలా దగ్గర ఇది మనకు హైదరాబాద్కి. ఎనీబడీ కెన్ గో అండ్ కమ్. చాలా చాలా మంచిగా ఉంది. చాలామంది అక్కడికి వంటలు చేసుకొని వచ్చేస్తున్నారు, చేపలు పట్టుకొని వేసుకొని ఫుడ్ తింటున్నారు. అండ్ నచ్చింది నాకు యాక్చువల్గా. బేసిక్గా ఫుడ్ అంటే ఇట్లా వంటలకు వెళ్ళి అక్కడ వంటలు చేసుకొని తినే వాళ్ళు ఉంటారు, కొందరు తీసుకొని వెళ్తారు. మంచిగా అనిపించింది, నైస్. ఒక్కటి నచ్చింది నాకు ఏంది అని చెప్పేసి అంటే కొన్ని వీడియోలు ఉన్నాయి, పెడతాను అది కూడా ఇప్పుడు మాట్లాడుతుంటే. చాలామంది తాగనికి వస్తున్నారు సాయంత్రం పూట నాకు తెలిసి. సో తాగి డే టైంలో ఉండొచ్చు, ఎప్పుడన్నా ఉండొచ్చు, బట్ తాగనికి వస్తున్నారు, తాగుతున్నారు. ఓకే ఫైన్, వస్తున్నారా బై. తాగిన సీసాలని మీరు ప్లీజ్ దయచేసి మీరు తీసుకొని వెళ్ళిపోండి, అక్కడ పెట్టకండి. పోనీ లేదు మనం తీసుకెళ్ళలేము అక్కడనే పెట్టాలి అని చెప్పేసి అనుకుంటే గైస్ పలగొట్టకండి, పక్కకు పెట్టండి. ఒక ఇద్దరు వస్తున్నారు పొద్దున్నే తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు అమ్మేసుకుంటారు కావచ్చు, వాళ్ళకైనా యూజ్ అవుతుంది. కానీ పలగొడితే ఏమొస్తుందో నాకైతే అస్సలు అర్థమైతే లేదు. మస్తు బీర్ సీసాలు కింద ఎట్లా పడితే అట్లా తాగి పలగొట్టేసి ఉన్నారు. అంటే చిల్లర అయిపోయింది అంతా. అదొక్కటి గలీజ్ ఉంది. సో నెక్స్ట్ వీడియో ఏంటి అనేది నేను చెప్పలేను. బట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే అవ్వదు, మోస్ట్లీ సోలో రైడ్ ఉంటుంది ఊటీ ఆర్ వాయనాడ్. మోస్ట్లీ మధ్యలో ప్లాన్ చేంజెస్ ఏమైనా అయితే చెప్పలేము, బట్ నాకు తెలిసినంత వరకు అయితే ప్లాన్ అయితే అదే. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు కీప్ వాచింగ్. మీరు వీడియోలు చూడకపోతే చూడండి, సిక్కిం వీడియోలు చూడండి, తడోబా నేషనల్ పార్క్ వీడియోలు ఉన్నాయి, వైజాగ్ అరకు వీడియోలు బాగుంటాయి, అవి కూడా చూడండి. అండ్ దాంట్లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి. ఇంకా ప్లేసెస్కి అని చెప్పేసి అంటే మాత్రం డు నాట్ ఫర్గెట్ నా సౌత్ ఇండియా రైడ్. అది నా ఫస్ట్ది, అసలు అమేజింగ్ రైడ్. అది కూడా చూడండి, వీడియోస్ ప్లేలిస్ట్ ఉంటుంది.